క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చెప్పినాం ఒక టైం, మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్టుగా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని అరుణ్ గారిని మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్టుగా నిలిచి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు మరియు పారస్ భాయ్ గారు, షామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏ విధంగా అయితే టకరబస్సి పెద్దలు ఉన్నారో, యాదన్న కానీ, ధరమన్న కానీ, షామన్న కానీ, వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో, అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేయించి వాళ్ళకు అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు.